రీసెంట్గా ఒక ఫేస్బుక్ క్లోజ్డ్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ చూసిన. అనానిమస్ పోస్ట్ అది, అంటే ఎవరు పోస్ట్ చేసిరో కనిపించదు మనకు. అమ్మలు నమస్కారం, నేను ఒక బ్రాహ్మణ యువతికి రీసెంట్గానే తల్లైనటువంటి ఒక మహిళకు నేను క్రాడిల్ ఇవ్వాలనుకుంటున్నా, అంటే ఉయ్యాలు ఇవ్వాలనుకుంటున్నా. అయితే ఆమె అవసరంలో ఉంది. ఆమెనే నన్ను నోరు తెరిచి అడిగింది, ఏదైనా ఆల్రెడీ మీ దగ్గర ఉన్నది ఉంటే ఇవ్వండి నాకు అని చెప్పేసి. కానీ చూస్తేనేమో ఆమె బ్రాహ్మణుల అమ్మాయి కదా, కొత్తదే కొనియాలని అనుకున్నా. కానీ కొత్తది ఇస్తా అంటే ఆమె వద్దంటుంది. కాబట్టి మీతో ఎవరితో అయినా ఆల్రెడీ వాడింది ఉండి కొంచెం ఇప్పుడు వాడకుండా ఉన్నది ఉంటే కొంచెం పంపియండి అని చెప్పేసి ఆమె అడిగింది. సో మీ దగ్గర ఎవరి దగ్గరనైనా ఉంటే చెప్పండి, నేను పిక్ చేసుకుంటా మీ దగ్గరకు వచ్చి అనేసి ఒక క్లోజ్డ్ కమ్యూనిటీలో ఆమె పోస్ట్ పెట్టింది, అనానిమస్ పోస్ట్. అది చదివిన తర్వాత నాకు అసలు అక్కడ ఆమె కొత్త ఉయ్యాలని చిన్నపిల్ల యొక్క ఆరోగ్యం కోసమో హైజీన్ కోసమో ఇప్పిస్తా అంటలేదు. కేవలం ఆ తల్లి యొక్క కులాన్ని బట్టి, బ్రాహ్మణ మహిళ కదా, సో ఈమెకి కొత్తది ఇస్తేనే బెటర్ అని చెప్పేసి అనుకుంటుంది. బ్రాహ్మణులకి తెలిసి వాడిన వస్తువులు ఎట్లా ఇవ్వాలి అనేటటువంటి ఆ ఒక పెద్ద సందిగ్ధావస్థ ఆమె క్వశ్చనింగ్లో కనిపిస్తూ ఉంది. ఆశ్చర్యం అనిపించింది. అవే కామెంట్స్లో చాలామంది అస్సలు బ్రాహ్మణుల అమ్మాయిలకి బ్రాహ్మణులకు వాడిన వస్తువులు ఇవ్వకూడదు, కొత్తదే ఇప్పియండి, కావాలంటే నేను డబ్బులు ఇస్తా అని బిలీవ్ మీ ఆర్ నాట్ పదుల సంఖ్యలో మహిళలు రిప్లై ఇచ్చారు. ఒక 15 నుంచి 20 వేలలో ఒక మంచి క్రాడిల్ ఉంటుంది, మల్టీపర్పస్ యూజ్ అవుతుంది ఇది బేబీకి. సో మనం ఆమెకు అది కొనిద్దామని అన్నారు. అసలు నేను షాక్ అయ్యా. 15 నుంచి 20 వేల మధ్య ఉన్న ఒక క్రాడిల్ని ఎవరో ర్యాండమ్ తెలియని ఒక మహిళకి ఇప్పించడానికి కూడా రెడీగా ఎందుకున్నారు అన్నది ఆలోచిస్తే ఆమె బ్రాహ్మణ మహిళ అవ్వటం. సో బ్రాహ్మణులకు సహాయం చేస్తే పుణ్యం తగులుతుంది అనేటటువంటి ఒక ఇంటెన్షన్ ఏదైతే ఉందో అనిపించింది. అంటే ఎంత అంతర్లీనంగా ఆడవాళ్ళ మెదళ్ళలోకి కూడా, అమ్మల యొక్క జీవితాల్లోకి కూడా కులము ఆచార వ్యవహారాలు మొత్తం కూడా ఇన్కార్పొరేట్ చేసిరో అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ టాపిక్ని పక్కన పెడతా. అదే పోస్ట్లో ఒక అక్క కామెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ప్రీ లవ్డ్ థింగ్స్ గురించి ఆ అక్క కామెంట్ చేసింది. ఆమె ఏమన్నదంటే, ఎవరైతే ఆల్రెడీ యూజ్ చేసినటువంటి వస్తువునే కావాలి అని చెప్పేసి స్పెషల్గా మెన్షన్ చేసిందో ఆమె ఆ మదర్కి కుడోస్ చెప్పింది. ఎందుకంటే ప్రీ లవ్డ్ థింగ్స్ని మాత్రమే మనం యూజ్ చేయటం సాధ్యమైనంతగా అనేది మన భూమికే మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఆ తర్వాత ఆలోచిస్తే ఇది ఎంత తీవ్రమైనటువంటి సమస్య అన్నది నాకు అర్థమయ్యి మీ దగ్గరికి ఇట్లా మాట్లాడడానికి వచ్చినానన్నమాట. రోజు చూడండి, మనం పొద్దున్నుంచి రాత్రి పడుకున్న తర్వాత, పడుకునే ముందు, పడుకునే వరకు, తర్వాత ఇట్లా ఒక రోజులోనే మనం ఎంత వేస్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆ వేస్ట్ అంతా ఎక్కడ పోతుంది? సరే మహా అంటే మన ఇంటి నుంచి బయట పడేస్తాం. మన ఇంటి బయట పడేసినాక GHMC వాళ్ళు వస్తారు, అది పిక్ చేసుకొని పోయి ఒక డంపింగ్ యార్డ్లనో లేకపోతే ఎక్కడో పాడేస్తారు. దాన్ని ఏ రకంగానో డిస్పోజ్ చేస్తారు. కొన్ని డిస్పోజ్ కూడా చేయలేము. చాలా వరకు ఏమో భూమిలోకే పాతి పెట్టేసి మళ్ళీ మన మదర్ ఎర్త్కే ఇచ్చేస్తాం. చాలా వాటినేమో కాల్ చేస్తాం. కొన్ని చోట్లలోనేమో ఈ వేస్ట్ అంతటినీ కూడా బయోగ్యాస్గా మారుస్తున్నాం. ఈ మధ్య తక్కువ మొత్తంలో కొన్ని చోట్ల బయో ఎలక్ట్రిక్గా మార్చేస్తున్నాం. ఫైన్, బట్ రోజు కొన్ని లక్షల కోట్ల టన్నుల వ్యర్థ పదార్థాలని మనం రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో చాలామంది ప్రీ లవ్డ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని వాళ్ళ జీవితంలో భాగం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనం కూడా దాన్ని ఫాలో అయితే చాలా మంచిది అనిపించింది. అసలు ప్రీ లవ్డ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, ప్రీ లవ్డ్ థింగ్స్, ప్రీ లవ్డ్ శారీస్ కానీ, ప్రీ లవ్డ్ ఇంకేమైనా వస్తువులు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మన తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ గుర్తులుగా ఏదో ఒక వస్తువు తెచ్చుకొని వాడుతూ ఉంటాం. అందుకే ఒక్కొక్కసారి యాంటిక్ పీసెస్ ఎక్కడైనా కనిపిస్తే ఎవరైనా అడిగితే దాని గురించి ఎంక్వైరీ చేస్తే, దీని వెనక ఎంత చరిత్ర ఉంది తెలుసా, మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఎత్తుకొచ్చుకున్నా, నేను ఈ రోజుకి కూడా సర్వీస్ ఇస్తుంది తెలుసా ఇది అని చెప్తాం. అట్లనే చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళు ఒకవేళ పెన్నులు వాడాల్సి వస్తే రిఫిల్ ఉన్నటువంటి పెన్నులు వాడేవాళ్ళు. అంటే 3 రూపీస్ పెన్స్ ఉంటాయి కదా జనరల్గా మనం వాడేవాళ్ళం. ఆ పెన్నులు అయితే వాడి పడేస్తాం, దాంట్లో మళ్ళీ ఇంకెక్కించుకోవడానికి ఉండదు, దాన్ని రీయూజ్ చేయలేము. కానీ పాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇంకు పెన్నులు వాడేవాళ్ళు. నిబ్బు ఉంటుంది, దానికి ఇంకుని ఫిల్ చేయాలి వాళ్ళే. ఆ తర్వాత వాళ్ళు రాసుకుంటారు, ఎంచక్క పక్కన పెట్టేస్తారు ఇంకు పెన్నులు. అది కాకుండా
ఇంకొన్ని పెన్నులు ఉంటాయి, రెనాల్డ్స్ పెన్నులాగా ఇట్లా కొన్ని బాల్ పాయింట్ పెన్నులు అని చెప్పేసి వాటిలో రీఫిల్స్ కొనుక్కుంటారు. కేవలం మా తాతయ్య కొన్ని మంచి పెన్నులు కొనుక్కుని తర్వాత ఇంకా అవిటినే రీయూజ్ చేసేవాడు, రీఫిల్స్ వేసి ఏ ఇంక్ కావాలంటే ఆ ఇంక్, బ్లూ కావాలా, బ్లాక్ కావాలా, గ్రీన్ కావాలా, రెడ్ కావాలా, అవసరాన్ని బట్టి. సో అట్లా రీయూజ్ అనేటటువంటి సిస్టమ్కే ఆధునికమైనటువంటి రూపమే ఈ ప్రీలోడ్ థింగ్స్ అనమాట. అయితే ఇక్కడ రీయూజ్ అనేది ఇప్పుడు నేను యూజ్ చేసిన మళ్ళీ నేనే యూజ్ చేస్తాను కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మమ్మ చనిపోయింది అనుకుందాం, ఆమె చీరలు ఉన్నాయి, అవి వేస్ట్ అవుతాయి, పడేస్తారు చాలామంది మనుషులు. ఆ మనిషి చచ్చిపోయినాడు, ఆ వస్తువుని వాడకూడదు అనుకొని పడేస్తారు. బట్ అదంతా కూడా స్టఫ్, అవి ఏదైతే వర్కింగ్ కండిషన్లో ఉన్నాయో అవి నేను తీసుకోవడమో లేకపోతే ఎవరైనా ఉపయోగం అంటే అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడమో దీన్నే ప్రీలౌడ్ కాన్సెప్ట్ అంటారు అనమాట. ప్రీలౌడ్ థింగ్స్ని మనం వాడుతున్నాము అంటే ఆల్రెడీ ఆ వస్తువులు ఇంతకుముందే ఒకరు ఇష్టపడి కొనుక్కొని కానీ తెచ్చుకొని కానీ ఉంటారు, వాళ్ళు ఎంతవరకు ఉపయోగించుకోవాలో ఉపయోగించుకున్నారు, ఇక ఆ వస్తువు వాళ్ళకి అవసరం లేదనుకున్న టైంకి మనం అదాన్ని తీసుకుంటే అదే ప్రీలౌడ్ థింగ్స్ అనమాట. సో ప్రీలౌడ్ థింగ్స్ని మనం వాడటం వల్ల ఏమవుతుంది, ఇంట్లో ఒక చిన్న ఫర్నిచర్ కావాలి, లేకపోతే ఇంట్లో ఇంకేదైనా అవసరం ఉంది, కొత్తది కొనుక్కోవాలి, వెంటనే పోయి డబ్బులు పారేసి కొత్తది కొనుక్కునే స్తోమత మనకు ఉన్నప్పటికీ కూడా మనం రోజుకు ప్రొడ్యూస్ చేసేటటువంటి చెత్తను అబ్జర్వ్ చేసుకునే తనలో కలుపుకునేటటువంటి సామర్థ్యం మదర్ ఎర్త్కి ఉండకపోవచ్చు. కాబట్టి కొన్ని థింగ్స్ ఎన్వైరన్మెంట్ కోసం కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఆల్రెడీ ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఏది అప్రజాస్వామికమైన పాలసీల వల్ల మన భూమి మీద మన దేశంలో ఉన్నటువంటి అడవులన్నీ కూడా రోజుకు తగ్గుతూ వస్తున్నాయి. ఆ తర్వాత మన వెదర్ కూడా కాలుష్యం అయిపోతుంది, ఎన్వైరన్మెంట్ కూడా కలుషితం అయిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రీలౌడ్ థింగ్స్ని మనము తీసుకోవటం అనేది నిజంగా చాలా అవసరమైన అంశం. ఎందుకంటే ఇది ఈ మధ్య కాలంలో ఏదో ఇంట్రొడ్యూస్ అయినటువంటి టాపిక్గా ఉంది కానీ, ఏదో ఇంట్రొడ్యూస్ అయినటువంటి కల్చర్గా ఉంది కానీ మన ఇండియాకి ఇది కొత్త వచ్చు. వేరే దేశాలలో దీని మీద కొన్ని యాప్స్ కూడా నడుస్తున్నాయి. ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు ఆ వస్తువులు యూజ్ చేయకపోతే ఎవరికైనా ఇవ్వడానికి ఒక యాప్లో వాళ్ళు జస్ట్ దాన్ని పోస్ట్ చేస్తారు. ఈ కామర్స్ లాంటి యాప్లో అవసరమైన వాళ్ళు పింగ్ చేస్తే కేవలం డెలివరీ ఛార్జెస్కి అది వాళ్ళకి షిప్పింగ్ చేసేస్తారనమాట, ఎవరిది వాళ్ళు. సో ఈ ఐడియా బాగుందా? ఈ ఐడియా గురించి మీరు ఏం చెప్తారు? అంతేకాకుండా మన సొసైటీని మన ఎన్వైరన్మెంట్ని ఇంకా సస్టైనబుల్గా మార్చడానికి మీరు ఏవైనా ఐడియాస్ ఇస్తే షేర్ చేయండి. అందరం కలిసి వాటిని ఇంప్లిమెంట్ చేసుకుందాం. మన అర్త్ని ఇంకొన్ని రోజులు హెల్తీగా ఉంచుకోవడానికి మన ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన హెల్త్ లైజ్ ఇన్ అర్త్స్ హెల్త్.